రక్షించాల్సిన పోలీసు వాలంటీర్ రేప్ చేసి మరి చంపారు. స్టాఫ్ ఏమో ఫోన్ చేసి ఆత్మహత్య అని చెప్తుంది పోస్ట్ మార్టం కాకముందే. న్యాయం చేయాల్సిన గవర్నమెంట్ ఏమో తనని తాను డిఫెక్ట్ చేసుకోవడానికి లాయర్ని పెట్టి మరి వాదిస్తుంది. పోలీసులు అంటారా, కేసుని ఫ్యాబ్రికేట్ చేయడానికి, తప్పుదోవ పట్టించడానికి సాక్ష్యాధారాలను తారుమారు చేస్తున్నారు. ఇది వెస్ట్ బెంగాల్ యొక్క కేసు మొత్తం ఉదాంతం. దీన్ని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దిస్ ఇస్ ఫణీంద్ర, వెల్కమ్ టు మై ఛానల్. కోల్కతాలోని ఆర్కేజీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న మొమతి డెబ్నాథ్ తను నైట్ 9 జూనియర్స్తో కలిసి భోజనం చేసి రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ గదిలోకి వెళ్ళింది. కానీ తనకు తెలియదు అదే తన చివరి రోజు అవుతుందని. మరుసటి రోజు ఉదయం తను శవమై కనిపించింది, అది కూడా అత్యాచారం జరిగిన విధంగా. దాని తర్వాత ఈ మొమతి తల్లిదండ్రులకు కాలేజీ స్టాఫ్ ఫోన్ చేసింది, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదని. ఎలా చెప్తారు? అది కూడా 10:30కి. అక్కడ పోస్ట్ మార్టం కాలేదు, ఏం కాలేదు. జస్ట్ ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది, అర్జెంట్గా రండి అని టెన్షన్తో వచ్చారు. వచ్చినాక తన కూతురు శవం చూడడానికి పోలీసులు 3.5 గంటల సేపు వెయిట్ చేయించారు తల్లిదండ్రులని. ఎందుకు, దేనికి? అర్ధగంట అయితే పర్లేదు, గంట అయినా సరే అనుకోవచ్చు, కానీ 3.5 గంటలు ఎందుకు వెయిట్ చేయించారు? దాని తర్వాత తన తండ్రి వెళ్ళి చూస్తే తన కూతురు శవం ముఖం మీద కళ్ళకేంచలే, నోట్లకేంచలే, ఐఎమ్ సారీ, జననాంగాల దగ్గర కూడా బ్లడ్ అనేది వచ్చింది, బ్లడ్ మార్కులు కనిపించాయి. మొత్తం బాడీ మీద 14 గాయాలు ఉన్నాయి. ఇంత ఘోరంగా చనిపోయింది. ఇంకా దీని కేసులోకి పోతే నిందితులుగా సంజయ్ రాయ్, ఎంత స్టైలిష్గా ఉన్నది. ఈ ఎలుక కొడుకు వారు ఎంత రాక్షసుడు అంటే వానికి పెళ్ళైంది, పెళ్ళైన భార్యని కొడతారు, ఆమె కూడా పోలీస్ కేసు పెట్టింది వీళ్ళని కొడుతున్నారు. కాకపోతే వీడు ఆ పోలీస్ దాంట్లో డిజాస్టర్ డిపార్ట్మెంట్లో ఒక వాలంటీర్గా చేస్తున్నాడు. ఇంకా వాడిని కూడా చూసి చూడనట్టు వదిలిపెట్టిండు. అది ఇక్కడ తీసుకొచ్చింది. వీరు డైరెక్ట్గా నేనే చేశాను, వీలైతే నన్ను శిక్షించండి అని చెప్పిండు. దీని తర్వాత ఈ కేసుని కలకత్తా హైకోర్టు తీసుకున్నాక ఈ సాక్ష్యాధారాలు ఏంటిదని కోర్టు ప్రశ్నించింది, చాలా వివరంగా ప్రశ్నించింది. అందులో ఒకటి, మీరు పోస్ట్ మార్టం ఎప్పుడు చేసిండ్రు? పొద్దున 3:30కు 5 మిడిలో చనిపోతే మీరు పోస్ట్ మార్టం కాకముందే స్టాఫ్ ఇట్లా చెప్పింది. వాళ్ళ తండ్రి చెప్పిండు, నాకు మా కూతురు ఆత్మహత్య చేసుకున్నదని ఈ కాలేజ్ స్టాఫ్ చెప్పిందని చెప్పిండు. అది మీరు ఎలా చెప్పిండు? సరే, ఒకవేళ ఈ కేసు అయినాక మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ చేసింది అన్నారు. అందుకు పోలీసు వాళ్ళు నైట్ 9:30 నుంచి 10 మిడిలో చేసిన. పొద్దున అయితే నైట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం ఏంది? అంతే కదా, మార్నింగ్ హత్య జరిగింది, కానీ మీరు ఎఫ్ఐఆర్ గంట తర్వాత వేయాల్సింది నైట్ 9 నుంచి 10 మిడిలో ఎలా చేస్తారని ప్రశ్నించింది. దానికి పోలీసుల దగ్గర సమాధానం లేదు. ఇంకో ఇట్లా జరుగుతుంది. ఈ కేసులన్నింటినీ మొత్తం తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ కేసును సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకున్నది. సుప్రీంకోర్టు తీసుకున్నాక ఆ సుప్రీంకోర్టు సిబిఐకి అప్పచెప్పింది ఈ కేసుని. సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ అయినాక ఆ ఎక్కడైతే రేప్ జరిగిందో, ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడ మొత్తం ధ్వంసం చేసింది. మొత్తం ఆ రూమ్ ఉన్నట్టుగానే లేదు. సాక్ష్యాధారాలు అన్నిటినీ ఒక్కటి కాదు చాలా వరకు మొత్తం ధ్వంసం చేసిండు. అసలు సాక్ష్యాధారాలు ఉన్నాయో లేవో తెలియదు, అంతగనం చేసిండు. దాని తర్వాత ఈ సిబిఐ అనేది ఈ ఆర్కేజీ కాలేజ్ ప్రిన్సిపాల్ని కూడా ప్రశ్నించింది.
వాడు పెద్ద ఈడియట్. తన మీద ఫిర్యాదులు కూడా వచ్చినాయి. ఎట్లా అంటే కరోనా టైంలలో శవాల మీద కూడా బిజినెస్ చేసిండని. అలాగే ఈ కాలేజీకి వచ్చే ప్రతి దాంట్లో ఇప్పుడు కాటన్ ఇలాంటివి ఉంటాయి కదా డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళ దగ్గర తనకు 20% ఇవ్వాల్సిందే అని ఒక హుకుం జారీ చేసినట్ట వాడు. ఇవ్వకపోతే అంతే, ఇంకా వసలు లేకుండా లేదు. అట్లా వీడు డాక్టరా లేకుంటే ఏందో నాకు ఎప్పటికీ అర్థమవుతలేదు. ఈ ఎలిక కొడుకులకు అసలు ఎట్లా గవర్నమెంట్ జాబ్లు వస్తాయి, ఎట్లా అసలు వాడు డాక్టరేనా నాకు అర్థమవుతలేదు. ఈ ప్రిన్సిపాల్ని ఇదైన తర్వాత విధులకేంచి తొలగించింది. ఓకేనా, 24 గంటలు కాకముందే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ కాలేజీకి ప్రిన్సిపాల్గా పంపింది. అసలు అడ్మిట్ చేసిన ఎలిక గారు ఎవరు? అసలు బుర్రబుద్ధి ఉంటుంది అసలు మీకు? అరే ఇక్కడ ఒక అమ్మాయి రేప్ జరిగింది, హత్య జరిగింది, అది ఇంకా కేసు ఇంకా ముగించలేదు, ముందు కూడా పోలేదు, దానిలో వీని హస్తం ఉన్నది అనే ఒక అనుమానంతో, అలాగే వీడి మీద ఫిర్యాదులు ఉన్నాయి అనే ఒక దాని మీద వీడిని ఈ ప్రిన్సిపాల్ గారిని విధులకించి తొలగిస్తే మళ్ళీ ఏ సిగ్గులేనో వీనికి అపాయింట్మెంట్ ఇచ్చింది ఇంకో కాలేజీలో పోయి ప్రిన్సిపాల్ చేయమని. ఎందుకంటే వీడు రాజకీయంగా కూడా ఉన్నాడు. ఇంత రాజకీయంగా ఉన్నాడంటే వెస్ట్ బెంగాల్ సీఎం దగ్గర నుంచి వీనికి హ్యాపీ బర్త్డే టు లేఖలు కూడా వస్తాయి. సో అలాంటి ఇంకా ఇలా ఈ కేసులు ఇరికిందంటే ఇంకా ఏమవుతుందని అట్లా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనుకుంటా. కానీ ఎందుకు సంజయ్ రాయ్ అంటూ అసలు వాడు ఏం మనిషిని పోలీసులు వాళ్ళు వాలంటీర్గా తీసుకున్నారు? అంతేనా? బెదిరిస్తే కొడితే ఇంకా పోలీస్ జాబ్దేనా? తీసుకోవచ్చా అట్లా? అరే వాడి భార్య వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను కొడతాను నేను చెప్తానంటే వాళ్ళ మీద ఏం కేసు తీసుకున్నారు? వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఏం లేదు, గాలికి వదిలేయాలి అంతేనా? ఇదే కాదు ఫ్రెండ్స్, ఇంకోటి కూడా, వీరు సిబిఐ విచారణలో ఫస్ట్ ఏమో నేనే రేప్ చేసిన, వీలైతే నన్ను ఉరిదీయండి, నన్ను శిక్షించి అన్నవాడు లైట్ డిటెక్షన్ టెస్టులల్లా నాకేం తెలియదు, నేను అమాయకున్నానంట. ఏం లేదు ఫ్రెండ్స్, వీళ్ళు ఆటలు ఆడతాను. ఎందుకంటే ఇప్పుడు గిట్లనే ఇదే విధంగా కోర్టు తీసుకపోవడం, అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని వీళ్ళని విచారించరు. ఇలా ఒక 3-4 నెలలు అయిందనుకో, ఈ కేసు గురించి కూడా ఎవ్వరు మాట్లాడు, మర్చిపోతారు. అదే వీళ్ళది. దాని తర్వాత మెల్లమెల్ల సాగదీసి 10 నుంచి 7 ఏళ్ళలో శిక్ష పడుతుంది. కొంతకాలమే బెయిల్ మీద బయటకు వస్తారు, మళ్ళీ వీని రాజ్యం వీందే. అట్లున్నది. కానీ అక్కడ చనిపోయింది మనకు ప్రాణాలు కాపాడిన డాక్టర్. కానీ మరి ఇంతగానమ్మా రేప్ చేసి చంపేంత ఇంతగానమ్మా వీళ్ళ నోట్ల నమ్మను. ఇంకొక ఫ్రెండ్స్ నవ్వాలా ఏడవాలా నాకేం అర్థమవుతుంది. మమతా బెనర్జీ ప్రొటెస్ట్ చేసింది, మహిళతో కలిసి రోడ్ మీద వచ్చి ప్రొటెస్ట్ చేసింది. నేను కూడా ఓకే అనుకున్నాను. కానీ ఎందుకు ప్రొటెస్ట్ చేసింది తెలుసా? ఈ కేసుని ప్రతిపక్షాల మీద వేస్తాను, వాళ్ళే ఇంతగానం చేస్తాను ఏందని. ఉండాలి కదా ఇంతనన్నా, జస్ట్ కొంచెమని ఉండాలి కదా. సరే ఆమె ఏదో అన్నది అనుకుందాం, ఎవరి మీద ప్రొటెస్ట్ చేస్తాను? ఓకే హెల్త్ మినిస్టర్ అనుకుంటా, హెల్త్ మినిస్టర్ ఈమెనే. హోమ్ మినిస్టర్ అనుకుంటే వెస్ట్ బెంగాల్ హోమ్ మినిస్టర్ ఈమెనే. దానికి ఆ వెస్ట్ బెంగాల్ కర్మకి సీఎం కూడా ఈమెనే. ఒక సీఎం వచ్చి ఒక కేసులల్లా నిందితులకు శిక్ష పడేటట్టు చేయాల్సింది పోయి రోడ్ మీకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తాను. ప్రొటెస్ట్ సరే ఏమన్నా అవుతుందా అంటే తన గవర్నమెంట్ డిఫెక్ట్ చేసుకోనికి హై క్వాలిటీ లాయర్ని పెట్టుకుంటుంది. ఒక్కొక్కరికి రోజుకి 15 లక్షల నుంచి 50 లక్షల దాకా ఫీజు ఇచ్చుకుని. దేనికోసం? నువ్వు న్యాయం చేయడానికి ఇంతకాలం పెడితే మేము సంతోషిస్తున్నాం, కానీ నువ్వు ఏం చెప్తాను? గవర్నమెంట్ డిఫెక్ట్ చేసుకోవడానికి మాత్రమే. ఓకే డిఫెక్ట్ చేస్తున్నావు సరే, మరి నిందితులకు శిక్ష పడ్డా అంటే ఏం లేదు. ఇప్పటికంటే ఫ్యాబ్రికేట్ అయితేనే ఉన్నది కేసు, కానీ మనకు నమ్మకం ఉన్నది ఎట్లాగైనా ఈ నిందితులకు శిక్ష పడుతుందని ఆశిస్తూ. దిస్ ఇస్ ఫణీంద్ర సైనింగ్ ఆఫ్. బాయ్.